జన్మభూమి తీర్థక్షేత్రం ఆధ్వర్యంలో మండల పరిధిలోని చందంపేట గ్రామంలో అయోధ్య శ్రీరాముల వారి అక్షింతలను పెద్దమ్మ తల్లి ఉమామహేశ్వర స్వామి ఆలయంలో కలశ పూజ నిర్వహించి పెద్దమ్మ దేవాలయం నుండి హనుమాన్ ఉమామహేశ్వర స్వామి ఆలయం నుండి గ్రామంలోని పురవీధులలో భజన సంకీర్తనలతో ఊరేగింపుగా వెళ్లి గ్రామంలో సీతారామ లక్ష్మణ విగ్రహాలతో రామ జన్మభూమి అక్షంతల కలశంతో గ్రామంలో కలియ తిరిగారు. జై శ్రీరామ్ నినాదాలతో గ్రామం మొత్తం మార్మోగింది. విశ్వ హిందూ పరిషత్ జిల్లా కార్యదర్శి ప్రభాకర్ ఈ నెల 1వ తేదీ నుండి 15వ తేదీ వరకు శ్రీరాముల వారి అక్షంతలను ఇంటింటికి పంపించే కార్యక్రమం జరుగుతుందని, 22వ తేదీ అయోధ్యలో నిర్వహించి శ్రీరామ ప్రాణ ప్రతిష్ఠ అనంతరం సాయంత్రం 5 గంటలకు ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద 5 దీపాలు వెలిగించి ఇంటి యజమానితో ఇంట్లో ఉన్న అందరూ అక్షంతలు తలపై వేసుకుని ఆశీర్వాదం తీసుకోవాలని వారు తెలిపారు. ఎక్కడైతే రాముడు పుట్టి నడయాడిందో అక్కడి నుంచి అక్కడ ఈ రామ మందిరాన్ని మన ఇతర మతస్థులు కూల్చివేయడం జరిగింది. అప్పటి నుంచి 500 సంవత్సరాల నుంచి మనం ఈ రామ మందిరం కోసము అనేక ప్రయాసాలు కోర్చాం. 1,70,000 మంది ఆనాడు చనిపోవడం జరిగింది. వ్యతిరేకించిన హిందువులను చంపేయడం జరిగింది. అట్లా 70,000 మందిని మత మార్పిడులకు గురి చేయడం జరిగింది. ఇట్లా అనేక గ్రామాలను ఆక్యుపై చేసుకొని ఆక్రమించుకొని తురుష్కులు దుండగులు ఆ రామ మందిరాన్ని రాముడు యొక్క తమ్ముడైనటువంటి లక్ష్మణ స్వామి అక్కడ రామ మందిరాన్ని నిర్మించడం మనకు పురాణ ఇతిహాస గాథల ద్వారా మనకు స్పష్టమవుతుంది. అలాంటి రామ మందిరాన్ని మనది మనం సాధించుకోవడానికి కనీసం ఒక 500 సంవత్సరాలు జరిగింది. ఈ 500 సంవత్సరాల లోపల అనేక రకాలైనటువంటి ఉద్యమాలు, అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈ ఉద్యమాలు పంచభూతాలు ఏ విధంగా అయితే ఉంటాయో అట్లా పంచభూతాల సాక్షిగా ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా ఒక 10 సంవత్సరాలకు ఒక మన మనసులోని ఆ భావనను పోగొట్టకుండా మన పెద్దవాళ్ళు పూర్వీకులు ఈ అంశాలను క్రోడీకరించి
ఒకసారి మనకు 40 సంవత్సరాల క్రితము మనం తూఫ్రాన్ లోపల మన జిల్లా లోపల కూడా కలశ పూజ చేయడం జరిగింది. రాముని యొక్క మందిరం కోసం కరసేవ కూడా చేయడం జరిగింది. మన గ్రామంలో కూడా మనము పాదుకా సేవ కూడా చేయడం జరిగింది. ఇటుక పూజ కూడా చేయడం జరిగింది. మన గ్రామాలలో కూడా మనందరికి పెద్దవాళ్ళకి తెలుసు, పిల్లలకు తెలియదు. కానీ 1990 తర్వాత పుట్టిన వాళ్ళకి ఈ కార్యక్రమాల గురించి ఎక్కువ తెలియదు. కానీ అంతకు ముందు పుట్టినటువంటి ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమం అంటే ఏంది, ఎంత ప్రయాసగా కోర్చినాము, ఎట్లా మన గ్రామం నుంచి ఇటుకలు కూడా శ్రీరామన్ రాసినటువంటి ఇటుకలు కూడా పంపించినాము. పాదుకల సేవ కూడా చేసినాం. మనం ఈ విషయాలన్నీ మన పెద్దవాళ్ళకు మన గ్రామాలలో ఉన్న అన్ని గ్రామాల నుంచి మనము ఈ విధంగా చేసినాం. చాలా రోజుల తర్వాత అంటే నీటితోని ఒకసారి ఉద్యమం చేసినాం, అగ్నితోని ఒకసారి ఉద్యమం చేసినాము, భూమితోని ఒకసారి ఉద్యమం చేసినాము, ఆకాశం ద్వారా ఉద్యమం చేసినాము, మంత్రోచ్చరణ ద్వారా ఉద్యమం చేసినాము. ఇట్లా 5 రకాలుగా పంచభూతాలతో 5 రకాల ఉద్యమాలు, అన్నో చిన్న చిన్న ఉద్యమాలు వేరు, పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగిన ఇలాంటి ఈ రామ మందిర నిర్మాణాన్ని చేపట్టడానికి, ఆ బాబ్రీ మసీదును అనే ఆ కూర్చి మన రామ మందిర నిర్మాణానికి శ్రీకారం చుట్టడానికి అనేక ప్రయాసాలు చేయడం జరిగింది. కరసేవ కూడా చేయడం జరిగింది. అప్పుడు ఎంతో మంది మన వాళ్ళు చనిపోవడం జరిగింది. ఇన్ని ప్రయాసాలు కోర్చిన తర్వాత మనము ఆ స్థానాన్ని కోర్టు ద్వారా ఏదైతే మనం రాజ్యాంగం అనేది నిర్మించుకున్నామో ఆ రాజ్యాంగం ద్వారా కోర్టు ద్వారా నిర్ణయం తీసుకొని ఇప్పుడు అక్కడ భవ్యమైనటువంటి రామ మందిర నిర్మాణానికి మనం శ్రీకారం చుట్టడం జరిగింది.